ప్రభుదేవ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఫ్లాష్ బ్యాక్. అయితే ఈ మూవీకి ముందు ప్రభుదేవ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మై డియర్ భూతం. ఆ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభుదేవ గారు. చూడాలి ఈ మూవీతో ప్రభుదేవ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభుదేవ, రెజినా క్యాసండ్రా, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో రెజినా క్యాసండ్రా గారు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె తెలుగులో ఒక మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసి చాలా కాలమైంది. ఈమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ శంకిని డంకిని. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రెజినా. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో అనసూయ భరద్వాజ్ గారు కూడా నటిస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ మూవీకి ముందు రజాకార్ మూవీలో నటించారు. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీలో నటిస్తున్నారు అనసూయ. అయితే ఈ మూవీలో అనసూయ గారిది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని మూవీ టీం చెబుతున్నారు. చూడాలి అనసూయ గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అడవిశేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ గూఢచారి 2. ఈ మూవీకి ముందు అడవిశేష్ గారు హిట్ 2 మూవీలో నటించారు. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కూడా అయ్యింది. ఇంకా ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ గూఢచారి 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు అడవిశేష్ గారు. చూడాలి ఈ మూవీతో అడవిశేష్ గారికి ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ గూఢచారి 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వినయ్ కుమార్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అడవిశేష్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అడవిశేష్ గారు ఈ మూవీకి ముందు గూఢచారి మూవీలో నటించారు. ఆ మూవీ 5 years బ్యాక్ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ గూఢచారి 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు అడవిశేష్ గారు. అయితే ఈ మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మూవీ టీం. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ గూఢచారి 2 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే అడవిశేష్ గారికి ఈ గూఢచారి 2 మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ గూఢచారి 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. విజయ్ తలపతి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే ఈ మూవీకి ముందు విజయ్ తలపతి గారు లియో మూవీలో నటించారు. ఈ లియో మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయ్ తలపతి గారు. చూడాలి ఈ మూవీతో తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది
మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వెంకట్ ప్రభు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది విజయ్ తలపతి. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ మూవీ టీం ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని కూడా రిలీజ్ చేశారు. అవి కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం 80% కంప్లీట్ అయ్యిందని మూవీ టీం అంటున్నారు. ఇంకా 20% మాత్రం బ్యాలెన్స్ ఉందని మూవీ టీం చెబుతున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక విజయ్ తలపతి గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ టైసన్ నాయుడు. అయితే ఈ మూవీకి ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఛత్రపతి. అది హిందీలో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ తెలుగులో ఈ టైసన్ నాయుడు మూవీతో మన ముందుకు వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది సాగర్ కే చంద్ర. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రామ్ అచట, గోపి అచట. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఒక్క మంచి హిట్ కూడా లేదు. తనకి ఒక పెద్ద హిట్ మూవీ అంటే అల్లుడు సీను. ఆ తర్వాత తనకి అంత పెద్ద హిట్ ఒక్క సినిమాతో కూడా రాలేదు. అయితే ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత ఈ టైసన్ నాయుడు మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. చూడాలి ఈ మూవీతో అయినా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.